ప్రెజ్ లార్డ్ షాలోమ్ అందరికి. మేము నేడు పాలయూర్ అనే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ తోమగారు మొదట వచ్చిన ప్రదేశం అన్నమాట. భారతదేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరం తోమగారు భారతదేశం వచ్చారు. అయితే వచ్చిన తర్వాత అనేక మంది అన్యులకు ఆయన సువార్త ప్రకటించారు. అయితే అనేకులు మరి ప్రభు వాక్యం మీద విశ్వాసం నుంచి మరి ప్రభు యొక్క శక్తిని ఎప్పుడైతే తోమ ద్వారా వాళ్ళు ఇక్కడ చూసారో అనేకులు బాప్తిజం పొందారనమాట. అయితే ఈ ప్లేస్ అంతా ఏదైతే ఉందో ఇదంతా తోమ గారు బాప్తిజం ఇచ్చిన ఒక స్థలం అన్నమాట. ఇక్కడ అనేకులు బ్రాహ్మణులు అనేక మంది అన్యులు ఏం చేశారంటే ఆయన ద్వారా బాప్తిజం పొందారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని బొమ్మలను వాళ్ళు పెట్టారనమాట సింబాలిక్ గా. అయితే అక్కడ ఇంకా రెడ్ అండ్ గ్రీన్ కాస్ట్యూమ్స్ లో ఉన్న వ్యక్తి తోమ గారు. అయితే వీరందరూ అన్యులు అనమాట. అయితే వీరందరికీ ఆయన బాప్టిజం ఇచ్చి అక్కడ ప్రార్థిస్తున్నట్టుగా ఒక ఇమేజ్, ఒక బొమ్మలు అని అక్కడ పెట్టారనమాట. అయితే ప్రియమైన దేవుని పెట్టారా, మనమందరం కూడా మనంత కృషి చేస్తూ మనం ఈ అంచు దినాల్లో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనమందరం ప్రయాసపడాలని చెప్పి తోమ గారిది ప్రదేశం కాదు. తోమా గారు ఎంతో దూరం నుంచి పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన ఇక్కడ దాకా నడిపింపబడ్డారు. భారతదేశం దాకా వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత అనేకులకు సువార్త ప్రకటించారు. నేడు భారతదేశంలో క్రైస్తవ్యము అనేది వచ్చింది అంటే పరిశుద్ధాత్మని నడిపింపు వలన వచ్చిన తోమ గారి వలనే. అయితే ఎంతో సువార్త ఇక్కడ ప్రకటించారు. ఆయన ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు. అనేకులు ఒక్కసారి ఒక్కొక్క సూచక్రియకి ఒక్కొక్క అద్భుతానికి మరి అనేకులు ప్రభులో పట్టబడినట్లుగా మరి చర్చ చెప్తుంది. అయితే ఇటువంటి ప్రదేశాన్ని మరి సందర్శించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇటువంటి గొప్ప ప్లేస్ ని మీ అందరికి కూడా చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికి. షాలోమ్. ప్రైజ్ లార్డ్ షాలోమ్ అందరికి. అయితే తోమ గారు ముందు కొడంగలూరు అనే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ నుంచి ఆయన బోట్ ప్రయాణం ద్వారా ఇక్కడ పాలేరుకు వచ్చారు. ఇది ఆయన ట్రావెల్ చేసిన బోట్. ఈ బోట్ లోనే ఆయన ఇక్కడ పాలేరుకు వచ్చారు అనమాట. అయితే ఇదంతా బ్యాక్ వాటర్స్ అంట ముందు. అయితే ఆ వాటర్స్ అంతా ఎండిపోయి ల్యాండ్ భూమి అనేది పైకి వచ్చేసింది. అయితే వాటర్ అనేవి ఇప్పుడు లేవు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ బోట్ ని మాత్రం ఇక్కడ ప్రిజర్వ్ చేశారు, ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ లాగా. సో ఇదే బోట్ లో ఆయన కొడంగలూరు నుంచి ఇక్కడ పాలేరుకి ట్రావెల్ చేసి కొంతమంది మర్చెంట్స్ ని కలవనికి వచ్చారండి. అయితే వారికి దేవుని యొక్క సువార్త చెప్పడానికి, ఇక్కడ దేవుని యొక్క రక్షణ వార్తను క్రీస్తు యేసు యొక్క మరి తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్తను ఈ ప్రదేశంలో ప్రకటించడానికి కొడంగలూరు ప్రాంతం నుంచి మరి ఈ పాలయూర్ అనే ప్రాంతానికి ఈ బోట్ లో అపోస్తలుడైన తోమా గారు రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్ షాలోమ్ అందరికి. మేము అపోస్తలుడైన తోమా గారు మొదట అడుగుపెట్టిన ప్రాంతానికి వచ్చింది. ఇది కొడంగలూరు. ఇదే వాటర్ గుండా ఆయన వచ్చినట్లుగా, అయితే ఇక్కడే ఆయన అడుగు పెట్టినట్లుగా మరి చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇక్కడ ఒక చర్చ్ అనేది కట్టారు. ఇది కంప్లీట్ గా కట్టలేదంట. ఇది కట్టే టైంలో మరి కొంతమంది ఆయనని సిద్ధమని చెప్పేసి పట్టుకుని వచ్చినప్పుడు ఆయన ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. చర్చ్ సగమే కట్టినట్లుగా మరి ఇక్కడ లోకల్స్ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇది హాఫ్ చర్చ్ అంటారంట, తోమ కట్టిన హాఫ్ చర్చ్. అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో తోమ మొదటిగా భారతదేశంలో అడుగు పెట్టిన ప్రదేశం అయితే దీవించుకుంటారు. ప్రైజ్ లార్డ్ షాలోమ్ అందరికి. మేము ఇప్పుడు అపోస్తలుడైన తోమ గారు నిర్మించిన 3వ సంఘానికి వచ్చాము. ఇది ఎర్నాకుళంలో ఉంది, కేరళలో. అయితే ఈ సంఘానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే తోమ గారు ఏం చేశారంటే రాజుని సంఘం కట్టడానికి ఒక స్థలం అడిగారంట. అయితే రాజు ముందు స్థలం ఇవ్వలేదంట. అయితే తోమ గారు ఎలా అయినా నేను సంఘం కట్టాలి ఇక్కడ అని చెప్పేసి అనుకొని అయితే ఇక్కడ చూడండి ఒక మొద్దుని తోమ గారు లాక్కొస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మొద్దునంట ఏనుగులు కూడా లాగలేకపోయాయి అంట. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా తోమ గారికి సహాయం చేయలేదంట. ఎందుకంటే ఆ కాలంలో ఈ చెక్కతోటి ఇల్లులు కట్టుకోవాలి. చెక్కతోటే ఏ భవనం నిర్మాణం అయినా ఏం చేసుకోవాలన్నా కూడా ఈ వుడెన్ దాంతోనే చేయాలి. అయితే ఎవరు సహాయం చేయట్లేదు. ఏనుగులతో తీసుకొద్దామంటే ఏనుగులు కూడా మొద్దును మోయలేకపోయాయంట. అంత భారీ మొద్దు అది. అయితే అక్కడ రాజు వీళ్ళందరూ వచ్చినప్పుడు తోమా అన్నాడంట, ఇది నేనే లాక్కొచ్చుకుంటాను, కానీ నాకు మందిరం కట్టుకోవడానికి ఒక స్థలం ఇవ్వని చెప్పేసి రాజుని అపోస్తలుడైన తోమా గారు అడిగినట్టుగా చరిత్ర చెప్తుంది.
అయితే పరిశుద్ధాత్మని శక్తి వలన ఆ రోజు ఆశ్చర్యకరంగా ఏమైపోయిందంటే తోమా గారే ఒక్కడు ఆ మొద్దుని అలా లాక్కొచ్చి మరి సంఘాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఎటువంటి మనుష్యుడి సహాయం తీసుకోలేదు, ఎందుకంటే ఏనుగులు సైతం ఆ మొద్దుని మోయలేకపోయాయంట. కానీ అపోస్తుడైన తోమా గారు ఏం చేశారంటే పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నింపబడి ఆయన మొద్దుని లాక్కొచ్చి మరి ఈ ఈ ప్రాంతంలో సంఘం కట్టినట్లుగా చరిత్ర చెప్తుంది. ఇది ఎక్కడ ఉందంటే ఎర్నాకుళం, కేరళలో ఉంది. అయితే ఇక్కడ రెండో ఇమేజ్ మనం చూసినట్లయితే కొద్ది నిమిషాల్లో మనం అక్కడికి వెళ్దాము. ఇక్కడ మొదటిసారిగా మరి ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించారు అపోస్తుడైన తోమా గారు. అయితే ఎప్పుడైతే బ్రాహ్మణులు నీళ్లను పైకేసినప్పుడు అపోస్తుడైన తోమా గారు ప్రశ్న అడిగారంట, మరి మీ దేవుడికి ఇవి మీరు పైకేసినప్పుడు ఆ నీళ్లు మరలా ఎందుకు కింద పడుతున్నాయని చెప్పి అడిగితే వారు విభ్రాంతిని ఉందారంట. వారికి జవాబు ఏం చెప్పాలో అర్థం కాలేదంట. అయితే ఇదిగో నేను నా దేవుడికి వేస్తాను, ఈ నీళ్లు పైకి వెళ్ళిపోతే కానీ కింద పడవని చెప్పేసి ఆ నీళ్లు ఎప్పుడైతే ఆయన తీసుకొని ఎప్పుడైతే అలా పైకేసాడో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నీళ్లు అలా పైన ఉండిపోయాయంట, కానీ అవి కింద పడలేదంట. ఈ సూచక్రియను చూసి అనేక మంది మరి అక్కడ ఉన్న బ్రాహ్మణులు క్రీస్తు ప్రభు వారి శక్తిని తెలుసుకొని మరి బ్యాప్టిజం తీసుకున్నట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే ఇలాగూ ఎన్నో అద్భుతాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు అపోస్తులైన తోమా గారు చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పాము కాటుకి ఒక వ్యక్తి గురైనప్పుడు మరి అతను చనిపోతాడు అని చెప్పేసి అన్నప్పుడు తోమా గారు ఎప్పుడైతే తన చేతిలో సిలువను తీసుకొని అలా చూయించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరి తన ఒంటిలో ఉన్న విషమంతా వెళ్ళిపోయి ఆ వ్యక్తి స్వస్థపరచబడినట్లుగా ఇక్కడ చరిత్ర చెప్తుంది. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యి వారందరూ కూడా ప్రభుని తెలుసుకొని మరి బాప్టిజం పొందినట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఏనుగు ఎంతో మదమెక్కిన ఏనుగు అన్నమాట. అయితే ఎవరి మాట వినట్లేదు, కానీ తోమా గారు ఎప్పుడైతే దాన్ని అలా ఆ సిలువ చూపించారో అది ఆ సిలువకు సాష్టాంగపడినట్లుగా ఆ చరిత్ర చెప్తుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే తోమా గారు ఒక్కొక్క వీధికి వెళ్ళేసి ఒక్కొక్క పిల్లల దగ్గరికి వెళ్ళేసి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వృద్ధుల దగ్గరికి వెళ్ళేసి ఎక్కువగా దేవుని సువార్తను చెప్తా ఉండేవాడు. ఇది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దర్బారులో దేవుని సువార్త రాజుకి సువార్త చెప్తున్న సమయంలో తీసిన మరి గీసిన విషయాలు ఇవి. అలాగే తోమా యొక్క నావ, ఇదంతయు ఒక గొప్ప చరిత్ర, తోమా గారి జీవితంలో ఉన్న గొప్ప చరిత్ర. ఈ మూడో మందిరానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు మనము ఎక్కడైతే తోమా గారు బ్రాహ్మణులకు బ్యాప్టిజం ఇచ్చారు, ఎక్కడైతే వాటర్ ను అలా గాల్లోకి వేసారో అలా గాల్లో ఉండిపోయి ఆ ప్రదేశానికి వెళ్దాము. మన దేవుని ప్రకారం ఇంకా మనం చెప్పినట్టుగా ఇదే పొలం అన్నమాట, ఇదే ఆ పాండ్. అయితే తోమా గారు చెప్పాను కదా బ్రాహ్మణులు ప్రశ్నించడం చెప్పేసి వారు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు వాటర్ ని అలా గాల్లోకి వేసినప్పుడు ఆ వాటర్ మరలా కింద పడుతుందంట. అయితే అప్పుడు తోమా గారు ప్రశ్నించారు, మరి మీ దేవుడికి ఇవి వేస్తున్నప్పుడు ఆయన తీసుకోవాలి కదా, మరలా ఎందుకు కింద పడిపోతుంది అని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అయితే తోమా గారు ఏం చేశారు, దాంట్లోంచి కొన్ని వాటర్ తీసుకొని అలా గాల్లోకి వేసారంట. అయితే ఆ నీళ్ళని అలా పైన అలా ఉండిపోయి ఒక ముత్యాల్లాగా డైమండ్ లాగా మెరిసాయంట. అయితే ఆ వాటర్ మరలా కింద పడలేదంట. అక్కడ ఆయన ఎక్కడైతే ఇలా వాటర్ తీసుకున్నాడో అక్కడ గుంటలాగా కూడా ఏర్పడినట్లుగా మరి చరిత్ర చెప్తుంది. ఇక్కడే ఆ ప్రదేశం అంతా. అయితే ఇక్కడ చూడండి, చాలా మంది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయారు, ఇదేం వింతరా బాబు, వాటర్ ఇలా పైకేస్తే ఇలా కింద పడిపోతే గానీ ఇలా పైనే ఉండిపోవడము అలా నీ ఎక్కడ మేము చూడలేదని చెప్పేసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయినట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే ఇది తోమా గారు ఇక్కడ అద్భుతం చేసిన ప్రదేశమే. అయితే ఆ ప్రదేశం అక్కడ మనం విన్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే తోమా గారు మరి అక్కడ చాలా మంది ఆశ్చర్యపోయారు. అక్కడ చాలా మంది బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఇదేం ఆశ్చర్యము, ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆశ్చర్యపోతే అప్పుడు అపోస్తులైన తోమా గారు ఏమని చెప్పారంటే ఇది పరిశుద్ధాత్మ శక్తి. అయితే ఏదన్నా సూచక్రియలు మేము చేయగలుగుతాము,
అని చెప్పేసి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు అని చెప్పేసి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి వారికి సువార్త ప్రకటించినప్పుడు ఆ అద్భుతాన్ని బట్టి మరి ప్రకటింపబడ్డ సువార్తని బట్టి ఏమైందంటే ఇక్కడున్న బ్రాహ్మణులందరూ విశ్వాసం పొంది మరి ఏం చేశారంటే అపోస్తుడైన తోమా ద్వారా బాప్టిజం పొందారు అనమాట. ఇక్కడ బాప్టిజం పొందిన తర్వాత తోమా గారు మరి వారి మీద మరి చేయి ఉంచి ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరైతే మరి ఆ సూచక్రియం చేశారో వారందరూ ఆ దినమున పట్టబడినట్లుగా వారందరూ మరి దేవుని నామమును యేసుక్రీస్తు ప్రభువారిని వారు అంగీకరించినట్లుగా మనము చరిత్రలో చూస్తున్నాం. వీళ్ళందరికీ ఆయన ఏం చేశారంటే బాప్టిజం ఇచ్చారు. అయితే ఇదే ఆ ప్రదేశం అన్నమాట. బాప్టిజం తీసుకున్నారు అందరూ. ఇక్కడ వ్యక్తులను చూసినట్లయితే వీరందరూ బాప్టిజం పొందడానికి అపోస్తుడైన తోమా యొద్దకు వచ్చారు. ప్రైజ్ లార్డ్, షలోమ్ అందరికీ. ఇవాళ 6th చర్చ్ థోమస్ అపోస్తుడైన తోమా గారు మరి నిర్మించిన 6వ చర్చ్ దగ్గరకు వచ్చామన్నమాట. అయితే దీనికంటే ముందు సంఘంలో ఏమైందంటే అక్కడ కొందరు మతోన్మాదులు సువార్త ప్రకటించొద్దు అని తోమాని కొద్దిగా భయపెట్టడము, అక్కడ హింసించడం చేసినప్పుడు మరి తోమా ప్రదేశాన్ని వదిలేసి, ఇది కటిక అడవి, ఇదంతా చుట్టూ అంతా అడవి, ఇది శబరిమల వెళ్ళే రోడ్లో ఉన్న అడవి అనమాట. అయితే ఇక్కడ జంతువులు అవి కూడా ఇక్కడ చాలా తిరుగుతూ ఉంటాయి. నేను వచ్చినప్పుడు కూడా ఎలిఫెంట్ డంగ్ అనేది అంతా అక్కడ రోడ్ పైన ఉండడము, ఒక జంతువుల గురించి అవంతా ఉండడం అక్కడ చూసాం అనమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇటువంటి ఒక భయంకరమైన అడవిలో ఆయన ఎందుకు వచ్చాడంటే పరిశుద్ధాత్మ నడిపింపు వలన ఇక్కడ ఉన్న ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో ట్రైబల్స్కి సువార్త ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాడు. అయితే అప్పుడు నిర్మించిన సంఘము ఈ 6వ సంఘం. అయితే ఈ 6వ సంఘం లోపలికి వెళ్ళేసి మనము ఇది ఎలా ఉందో చూద్దాం. అక్కడ ఎవరు ఎక్కువ మనుషులైతే ఎవరు లేరు. ఇక్కడ కూడా అలా లాక్ కూడా ఏం లేదు, జస్ట్ గొల్లం పెట్టి వదిలేసారు. సో మనం వెళ్ళేసి జస్ట్ ప్రేయర్ చేసుకొని తర్వాత వెళ్ళిపోవాలి. తోమా గారు నిర్మించిన 6వ సంఘము. చాలా మందికి ఇది కొల్లం ప్రాంతం వచ్చామండి. ఇది అపోస్తుడైన తోమా గారు ఆయన ఒక 7వ సంఘాన్ని కేరళలో చివరి సంఘం 7వ సంఘం కొల్లం ఏరియాలో కట్టారు. అయితే సునామీ రావడం వల్ల ఏమిటంటే ఆ చర్చ్ అయితే 5 kilometers రేడియస్ కట్టారు అనమాట. ఇది ఏరియాలోనే ఆయన మొదటిగా సేవ చేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ప్రైజ్ లార్డ్, చాలా మందికి ఇవాళ 7వ సంఘానికి వచ్చామండి. అపోస్తుడైన తోమా గారు నిర్మించిన 7వ సంఘము. ఇది కొల్లంలో ఉంది. ఇది సంఘము యాక్చువల్లీ కొల్లం సముద్ర తీరాన సంఘం అనేది కట్టబడ్డది అనమాట స్టార్టింగ్లో. కానీ సునామీ రావడం వల్ల సంఘం అంతా కొట్టుకెళ్ళిపోయిందంట. అయితే మరలా కొల్లం బీచ్ నుంచి ఒక 5 kilometers రేడియస్లో ఇక్కడ మరలా నూతనంగా కట్టారనమాట. తోమా గారు నిర్మించిన 7వ సంఘం కొల్లం. ప్రజలకు చాలా మందికి ఇది అపోస్తుడైన తోమా గారు మరి సగం నిర్మించిన మందిరం అంటారు. హాఫ్ చర్చ్ అంటే అయితే ఈ చర్చ్ని సందర్శించుకోవడానికి నాకు వచ్చానమాట. ఒకసారి చర్చ్ చూడండి. ఇక్కడ స్వయంగా తోమా గారు తన స్వహస్తాలతో చెక్కిన సిలువ గోడపైన ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే ఆయన అది చెక్ చేసి ఇక్కడ ఆ చర్చ్ని కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయకుండానే మరి వేరే వాళ్ళకి సంఘం అప్పచెప్పించని వెళ్ళారనమాట. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళారు. చెన్నైలో అక్కడ హతసాక్షిగా ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఇది తమిళనాడు మరియు కేరళ బార్డర్లో ఉంటుందన్నమాట ఈ చర్చ్. చూడండి.
అతను స్వహస్తాలతో చెక్కిన సిలువ.